నడిపిస్తాడు, ఏమన్నా డబ్బులు ఇవ్వాలి కదా, అదే కదా. లేదా వాడి తరపున ఏమన్నా వచ్చి ఏమైనా కూర్చుని ఏమైనా మాట్లాడతాడా? నేనైతే ఇంతవరకు ఆ ఫేస్ కూడా చూడలేదు. చాలా ఎవరికి తెలియదు మరి ఆయన ఎవరు. ఇప్పుడు అతనే అంటే ఏంటంటే మిగతా వాళ్ళని భయపెట్టడం కోసం, అంటే మిగతా వాళ్ళని మీరు కంట్రోల్లో ఉంటారు అనేటటువంటిది అతని పేరుతో అతని దాంతో వాంగ్మూలం. ఇప్పుడు అతను ఏమని చెప్పాడు మ్యాజిస్ట్రేట్ కి, నాకేం సంబంధం లేదు, నా చేత బలవంతంగా సంతకం పెట్టించుకున్నారని చెప్పాడు. దాన్ని ఇంకేముంది అక్కడ బేసిక్ గా. రెండవది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లా ఆర్గనైజ్ చేసి ఉండొచ్చు, అది కొన్నిటికి చేసి ఉండొచ్చు. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లా ఆర్గనైజ్ చేసి ఉంటే వాళ్ళందరూ ఇప్పటికి వీళ్ళు మరి ఎందుకు వీళ్ళ వైపుకి తిప్పుకోలేకపోయారు? ప్రభుత్వంలో ఉన్నప్పుడు అడిగి తిప్పారు, నువ్వు నీ వైపు తిప్పుకోవాలి కదా, ఎందుకు తిప్పుకునే ప్రయత్నం చేయలే? బేసిక్ గా యూట్యూబ్ ఛానల్ అనేటటువంటి దాంట్లో పార్టీలే పెట్టించినవి ఉన్నాయి, కొన్ని ఉంటాయి, కొంతమంది పెట్టించినవి ఉన్నాయి. ఇప్పుడు మన నుంచి ఇప్పుడు కొంతమంది కామెంట్ చేసేవాళ్ళు ఇప్పటికి కూడా అంటుంటారు, మీరు ఘాటుగా మాట్లాడలేకపోతున్నారు, ఇదివరకు జగన్ అయితే తిట్టేవాళ్ళు, మీరు జగన్ అయితే అహంకారమా రాజ్యాధికారమా బలుపా ఇట్లాంటివి కూడా మాట్లాడారు, అట్లాంటిది ఇప్పుడైతే అట్లా మాట్లాడలేకపోతున్నారు. నేను ఇంత ముందు కూడా చెప్పా, ఓ ఏడాది టైం ఇవ్వాలి మనం జగన్ ప్రభుత్వం మీద విమర్శల విషయంలో కూడా. ఏడాది తర్వాత మనం విమర్శలు చేస్తూ వచ్చాం, పాజిటివ్ చెప్పాం, నెగిటివ్ చెప్పాం. నేనేమంటారంటే ఒక జర్నలిస్ట్ పాజిటివ్ చెబుతూ నెగిటివ్ చెప్పినప్పుడు అర్హత ఉంటుంది, ఓన్లీ నెగిటివే చెప్పడం జర్నలిజం అంటే దండగం.